ధోని ఇండియన్ క్యాప్టెన్స్ అందరిలో కూడా చాలా గ్రేట్ పర్సన్. ఎందుకనంటే అతను యుద్ధం చేసేటప్పుడు సైన్యం కన్నా వ్యూహం గొప్పదని నమ్మినటువంటి వాడు. ఎప్పుడు కూడా మ్యాచ్‌కి ఒక గేమ్ ప్లాన్ అనేది ఉండాలి. అలాంటి గేమ్ ప్లాన్ వేయడంలో ధోని దిట్ట. ఆ ధోని కెప్టెన్సీ ముందు భారతదేశం ఎక్కువ మ్యాచ్‌లు ముగించలేక ఓడిపోయేది. చివరిదాకా వచ్చి ఆ విన్ అయ్యే దగ్గర వికెట్లు పోగొట్టుకొని మ్యాచ్‌ని కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉండేవి. ఇంకొంచెం ఈజీగా గెలిచే మ్యాచ్‌లు కూడా పోగొట్టుకున్నారు. కానీ ధోని వచ్చిన తర్వాత ముగింపు అనే దాన్ని కరెక్ట్ చేశాడు. ఆ తర్వాత భారతదేశానికి విజయాలు రావడం అనేది విపరీతంగా పెరిగినాయి. అంతేకాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధోని తన హావభావాలను తన జట్టు సభ్యులకు చూపించడు. ఎప్పుడు నిశ్చలంగా, స్థిరంగా, ధైర్యంగా ఉన్నట్టుగానే ఉంటాడు. అదేవిధంగా ఎప్పుడు కూడా మ్యాచ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి పక్క ప్లేయర్లని, బౌలర్స్ని కన్ఫ్యూజ్ చేయడు. కన్ఫ్యూజ్ చేయకుండా స్థిరంగా మనం గెలవగలం, ట్రై చేద్దాం అనే భావజాలాన్ని చెప్తాడు. అనవసరమైనటువంటి కంగారు పడిపోయి జట్టుని వీక్ అయ్యే విధంగా ప్రవర్తించడు. అలాగే జూనియర్స్ని, సీనియర్స్ని వాళ్ళ మధ్య భేషజాలు లేకుండా చక్కగా మెయింటైన్ చేస్తాడు. అది చాలా గొప్ప విషయం. టీమ్ స్పిరిట్ చూడండి, ఒక వేలుతో కొడితే పెద్దగా దెబ్బ తగలదు, కానీ గుప్పెడితో గుద్దితే ఈ ముఖం పగిలిపోద్ది అనమాట. అంటే ఒక్కొక్క ప్లేయర్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మ్యాచ్ గెలవలేము. అందరినీ కలిపి ఆడించగలగటం అనేది కెప్టెన్ యొక్క గొప్పతనం. అలాంటి గొప్ప కెప్టెన్ లక్షణాలు ధోనిలో ఉన్నాయి. ఇండియా 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మీద 274 పరుగులు శ్రీలంక టార్గెట్ పెడితే చేసింగ్లో సచిన్, సెహ్వాగ్ అతి తక్కువ పరుగులకే అవుట్ అయిపోయారు. అక్కడ గౌతమ్ గంభీర్ ఆడుతున్నాడు. కోహ్లీ వచ్చి ఒక 35 పరుగులు కొట్టాడు, అతను కూడా అవుట్ అయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో రావాల్సిన బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్. కెప్టెన్ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. చేజింగ్, వరల్డ్ కప్ ఫైనల్, చుట్టూ 1,00,000 మంది ప్రేక్షకులు. యాక్చువల్గా అక్కడ రావాల్సింది యువరాజ్. మరి ధోని బ్యాటింగ్కి వచ్చి 91 రన్స్ కొట్టి నాట్అవుట్గా భారత్కు విజయాన్ని అందించి సంకలో బ్యాట్ పెట్టుకొని వెళ్ళిపోయి తన క్యాప్టెన్సీని ప్రపంచానికి తెలియజేశాడు. అసలు ఒత్తిడి ఉండే వ్యక్తి అతనే ఒత్తిడిని ఫేస్ చేయడానికి రెడీ అయిపోయాడు. అలాంటి గ్రేట్ కెప్టెన్ ధోని. ధోని ఈజ్ ఎ గ్రేట్ లీడర్.